వారు అరాచకాలు పరాకాష్ఠకి చేరాయి, హత్యా రాజకీయాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఇటీవల జరిగినటువంటి జంట హత్యల కేసులో వారు కూడా ముద్దాయిలుగా ఉన్నారు. సో కాబట్టి వారిని మరి ఈరోజు కోర్టు వారికి 2 వారాల గడువు ఇచ్చిన నేపథ్యంలో వారు లొంగిపోయారు. నెల్లూరు జైలుకి వారిని తరలిస్తామన్నారు. 2 వారాల పాటు రిమాండ్ వారికి విధించారు. ఇది ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2వసారి నెల్లూరు జైలుకి వెళ్తున్నాడు. మొదటోసారి జైలుకి వెళ్ళాడు. మోర్ దాన్ 2 months జైల్లో ఉన్నారు. లీగల్ గా బ్యాటిల్ జరిగింది, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. మళ్ళా ఒక అక్రమమైనటువంటి కేసు పెట్టారు. ఎందుకు ఇది అక్రమమైన కేసు అని నేను అంటున్నానంటే, ఈ గుండ్లపాడులో జరిగినటువంటి జంట హత్యలు, జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు. తెలుగుదేశంలో ఉన్నటువంటి 2 ముఠాలకు సంబంధించినటువంటి గొడవలో వీళ్ళు హత్య గావించబడ్డారు. అవతల చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే అనేది లోకల్ గా అందరికీ తెలుసు. దానితో పాటు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. అదేమిటంటే, హత్య జరిగిన రోజునే పలనాడు ఎస్పీ హత్యా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఏమిటంటే, 2 వర్గాలు తెలుగుదేశం మధ్యన 2 వర్గాలు మధ్యన జరిగిన ఘర్షణ ఫలితమే ఈ హత్యలు అని చెప్పాడు. అంతే తప్ప వైఎస్ఆర్సీపీ వాళ్ళు, పరాయి పార్టీ వాళ్ళు ఈ హత్య చేశారని ఆయన చెప్పాల. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ దట్. ఏంటి, వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలుండి ఒక ముఠా మరొక ముఠాను చంపుకుంటే ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు ఎస్పీ గారు ఇచ్చినటువంటి సందర్భం ఇన్ఫర్మేషన్. అది ఎక్కడ వీడియో ద్వారా ఇచ్చాడు, మొత్తం మీడియాకి ఇచ్చాడు. ఆ తరువాత కుట్ర చేసి కుతంత్రం చేసి ఇద్దరు సోదరులను ఇరికించారు. లీగల్ ఫైట్ చేశాము. సుప్రీంకోర్టులో లొంగిపోవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం వెళ్ళి లొంగిపోయే కార్యక్రమం ఈ రోజు చేస్తే, వారికి సంఘీభావం చెప్పడానికి వెళ్ళేటటువంటి వ్యక్తుల మీద అనుమానం కలిగి అందరినీ అరెస్టులు చేసే కార్యక్రమం చేశారు, హౌస్ అరెస్టులు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వస్తే, అయ్యా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, 30 యాక్ట్ ఉంది, 144 ఉన్నాయంటే రోడ్డు మీద పడుకుని దొల్లాడు. గుర్తుందా మీకు? గుర్తుంది రాంబాబు గారు. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. ఇది ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను తీసినటువంటి కేసు. ఇది ఆ కేసు అంతకన్నా దేశ ప్రాణాలు తీసిన కేసు. అది రుజువుగాని కేసుల గురించి మాట్లాడకండి. అది దేశ ప్రాణాలు తీసినటువంటి కేసు, దేశంలో లూటీ చేసినటువంటి కేసు. ఏంటి మాట్లాడతారు మీరు? బోత్ ఆర్ క్రిమినల్ కేసెస్ విచ్ ఆర్ నాట్ ట్రైల్డ్, విచ్ ఆర్ నాట్ ప్రూవ్డ్ ద గిల్టీ. అర్థమైందా? ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. ఏంటి, ఆ కేసు పొలిటికల్ కేసే, ఈ కేసు పొలిటికల్ కేసే. ఇద్దరు పొలిటికల్ నాయకులే. ఏ నేరము రుజువు కాలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రిమాండ్ కు తరలించడం జరిగింది. ఆ కేసు వేరే అయితే, అది చంద్రబాబు నాయుడు గారి కేసు అయితే వేరే అయిద్దా? ఇది పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కేసు అయితే ఇది వేరే అయిద్దా? నాకు తెలియగలుగుతాను. రాంబాబు గారు, పిన్నెల్లి సోదరులు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా 53 రోజులు జైల్లో ఉన్నాడు. మర్చిపోతున్నారా? అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అయితే వేరే కనపడింది. మీకు నాకు అర్థం కాలేదు. చాలా తప్పది కాదు రాంబాబు గారు. వాళ్ళిద్దరూ పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా ఆ పల్నాడు జిల్లా వేదికగా రౌడీ రాజకీయాలను, ఫ్యాక్షన్ రాజకీయాలను ఎంకరేజ్ చేయలేదా? తురకా కిషోర్ అనేటువంటి వారి అనుచరుడు, ఆ మాచర్ల మున్సిపల్ చైర్మన్ ఉన్న వ్యక్తి బోండా ఉమామహేశ్వర గారిని, బుద్ధా వెంకన్న గారిని చంపబాలేదా? మీరు చూడలేదా రాంబాబు గారు? ఏంటండి ఇవన్నీ మాట్లాడేది? నాకు అర్థం కాదు. ఆరోపణలన్నీ కూడా చూడలేదా? శిక్షించేయండి. ఆరోపణలు ఏంటి సార్? చెప్పేదేనండి, 9 వేదిక మీద పెట్టి శిక్షించేసేయండి, ఉరిశిక్షలు వేసేయండి. మీరేనా ట్రై చేసేది కేసుని? ఏంటంటే నాకు అర్థం కాలేదు. పొలిటికల్ గా 100 ఆరోపణలు ఉంటాయి. చూడలేదా? నిజం కాదా? ఇదేనా మాట్లాడేది? అలాగే ఎన్ని ఉన్నాయి? మొన్న ఏం చేశారు? మొన్న పులివెందులో ఏం జరిగింది? పులివెందులు చూశారా? దాని గురించి మాట్లాడరా మీరు? పులివెందులు ఓట్లు వేసుకున్న సందర్భంలో, కొట్టిన సందర్భాల్లో, తిట్టిన సందర్భాల్లో ఒక పోలీస్ ఎస్ఐ అనే నీకు పగిలిపోతుందని బూతులు తిట్టిన సందర్భాలు మర్చిపోయారా? పోలీసులు రౌడీజం చేసే సంఘటనలో. ఎందుకంటే ఇలా చదువుకుంటే చాలా వస్తాయి. నేరం రుజువుగా అనేటువంటి అంశాల గురించి ఇక్కడ మన వేదిక మీద చర్చించడానికి మంచిది కాదు. ఇది అదేనా కేసే, ఇదైనా కేసే. ఇదేదో అదేమో అద్భుతం, ఇదేమో అద్భుతం కాదని చెప్తే నేనేం చేయాలా? నాకు అర్థం కాలేదు. పులివెందులు ఏం చేశారండి ఎలక్షన్ సమయంలో? నాకు చెప్పండి. పులివెందుల్లో ఎంత గందరగోళాలు చేశారు? పోలీసులందరూ ఉపయోగించారు, కొట్టారు, తిట్టారు, ఇంటి మీదకి వచ్చారు. ఎన్ని జరిగినాయి? ఎంత దారుణంగా కొట్టారు. అక్కడ రాము అనే పులివెందుల మాజీ ఎంపీపీని ఎంత దారుణంగా కొట్టారండి.
చావు బతుకుల మీద తీసుకొచ్చారు ఊళ్ళో ప్రచారానికి వెళ్తే. అది కనపడవా మీకు? నాకు అర్థం కాలేదు. నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఏదో పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళు అరాచకాలు, దౌర్జన్యాలు, మర్డర్లు ఇవన్నీ ప్రూవ్ అయిపోయి